ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తన పల్స్ రేటు, హార్ట్ బీట్ చెక్ చేసిన తర్వాత ఈయన ఖచ్చితంగా మత్తు పదార్థాలు తీసుకున్నాడని అర్థమవుతుంది. బూచి అన్నే ఇంటి బయటికి వెళ్ళేటప్పుడు ఎంతో నార్మల్గా ఉన్నాడు, కానీ ఇంటి లోపలికి వచ్చేటప్పుడు మాత్రం చాలా తేడాగా వచ్చాడు. సో ఏదైనా జరుగుంటే ఇక్కడే బయట జరుగుండాలి. అవును దాత్రి, అది కూడా కేవలం 15 minutesలోనే జరిగి ఉండాలి. అవును, ఒకసారి మనం ఈ చుట్టుపక్కల వెతుకుదాం. ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. నేను ఇటువైపు వెతుకుతాను. నేను అటువైపు చూస్తాను. కేదార్, ఒకసారి ఇలారా. ఏంటి దాత్రి? ఈ స్మెల్ చూడు ఒకసారి, ఏదో మత్తు పదార్థంలా ఉంది. అవును దాత్రి, ఇది అదే. అంటే డాక్టర్ చెప్పింది నిజమే. అన్నయ్య మత్తు పదార్థం తీసుకున్నాడు, అందుకే అంత విచిత్రంగా బిహేవ్ చేశాడు. బావ అంత అగ్రెసివ్గా మాట్లాడడానికి కారణం ఈ మత్తు పదార్థం అన్నమాట. అవును కేదార్, అయినా ఈ మత్తు పదార్థం ఇంట్లోకి ఎవరు తెచ్చినట్టు? బహుశా యువరాజ్ తెచ్చుంటాడంటావా? లేదు, నాకు తెలిసి యువరాజ్ ఇంటి దాకా తీసుకొస్తాడని నేనైతే అనుకోవట్లేదు. మరి ఎలా వచ్చినట్టు? తను నా ఫ్రెండ్ అమ్మా, నిన్ననే దుబాయ్ నుంచి వచ్చాడు. ఇందాక ఎవరు యువరాజ్ తో పాటు వచ్చాడు కదా, టోనీ. అతను ఏమైనా తెచ్చుంటాడా? నాకు కూడా అదే డౌట్ గా ఉంది దాత్రి. ఈ దోస్తులిద్దరి మీద ఒక కన్నేసి ఉంచాలి, లేకపోతే సిటీ మొత్తం నాశనం అయిపోతుంది. వెంటనే మన టీంని అలర్ట్ చేస్తాను. అన్నయ్య, ఇంకొకసారి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించు. మధ్యాహ్నం ఇంటి బయటికి వెళ్ళిన తర్వాత తినకూడనివేమైనా తిన్నావా? తాగకూడనివేమైనా తాగవా? వామ్మో, ఈ సిస్టర్ ఏంటి నన్ను స్వాతిముత్యంలో కమల్ హాసన్లా తగులుకుంది. పొర్రపాటు నా పొట్టంలో ఉన్నదాన్ని తిన్నానని చెప్పాను. ఇటు నా పెళ్ళం, అటు నా అత్త నన్ను కాకులా పొడుచుకొని తింటారు. అది మాత్రం చెప్పకూడదు. ఏమో సిస్టర్, నాకైతే అస్సలు గుర్తులేదు. అది కాదన్నయ్య, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఏయ్, ఏంటి నీ నసా? అన్నయ్యని తిండి కూడా తిండివ్వవా? గుర్తు లేదని చెప్తున్నాడు కదా, ఆ దరిద్రాన్ని మళ్ళీ గుర్తు చేయడం ఎందుకు? వదిలేసాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.